నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. భక్తుల మనోభావనను గౌరవించే సంస్కర్తలకి ఆలయ కమిటీ పాలక మండలి చైర్మన్ గా నియమించినట్లు ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి అన్నారు. ఏలూరు నగరంలోని పడమర వీధిలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానానికి ఈ రోజు పాలక మండలి ప్రమాణ స్వీకారం చేశారు. ఆలయ కమిటీ చైర్మన్ గా వీరమాచినేని చంద్రశేఖర్, అదేవిధంగా కమిటీ సభ్యుల చేత శాసనసభ్యులు ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చంటి మాట్లాడుతూ ఏలూరు నగరంలో ఉన్న వివిధ దేవాలయాలకు కమిటీ చైర్మన్ నియామకంలో అందరి అభిప్రాయంతో పాలక మండలి సభ్యులను నియమిస్తున్నట్లు తెలిపారు. ఏలూరు జిల్లా ఏలూరు నగరము పడమర వీధి నందు వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానములకు చైర్మన్ గా ధర్మకర్తగా నియమించబడి ఉన్నందున ధర్మకర్తగా నా విద్యుత్ ధర్మమును యాపముగాను నమ్మకంగాను శక్తివంతం లేకుండా న్యాయ దృష్టితోను జ్ఞాన విజయముగాను భయ భేమాన రాగద్వేష రహితముగాను పైన తెలిసిన సంస్థ యొక్క శ్రేయస్సు దృష్ట్యా నిర్వహింపగలనని మరియు ఆంధ్రప్రదేశ్ ధర్మాదాయ మరియు హిందూ దేవాలయ సంస్థల చట్టం 30/87 నందు పొందుపరిచిన నియమములను అందులో గల నిబంధనలను శిరసావహింపగలనని కమిటీ సభ్యులుగా చైర్మన్ గా ప్రమాణం చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియపరుస్తున్నారు. వాళ్ళందరికీ కూడా వీరమాచినేని చెందు నాకు ఈ గుడికి చైర్మన్ ఇమ్మని ఏం అడగల. కష్టకాలంలో ఏదైనా ప్రతి కార్యక్రమంలో కూడా నిమగ్నమై ఏదన్నా సరే 10 మందిని కూడా కలుపుకుంటూ ఇది మంచి ఇది చెడు అన్నప్పుడు ఇప్పుడు కూడా మంచి పక్కనే ఉంటూ ఉండేవాడు. అలాగే మనవడీలో కూడా అందరికీ కూడా తల్లో నాలుగులాగా 10 మందితో కూడా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా కూడా అందరినీ కలుపుకు వెళ్ళిపోవడంలో మరి సిద్ధవంతుడు. కాబట్టి మళ్ళీ ఇటువంటి ఏదైతే చైర్మన్ గా చేస్తున్నాడో మళ్ళీ ఆ పీరియడ్ లో ఏదైతే చేయకపోయారో భక్తులకు ఇంకా చెయ్యాలనే సదుపాయాలు కల్పన చేయాలనే ఉద్దేశం అతనికి ఉన్నప్పటికీ కూడా చేయలేకపోయి ఉండొచ్చన్న ఉద్దేశంతో మళ్ళీ ఏదైతే వీరమాచినేని చందుని గుడి చైర్మన్ గా నియమించడం జరిగిందని చెప్పి భక్తుల యొక్క మనోభావాలు గౌరవించి చేసే వాళ్ళనే అందరినీ కూడా దేవాలయ కమిటీ చైర్మన్ గా చేయడం జరిగింది. ఏలూరులోని పడమర వీధిలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి ఈ రోజు పాలక మండలి సభ్యులుగా జరిగినట్లు దేవాదాయ ధర్మాదాయ కార్యనిర్వహణాధికారి రీనా మాధురి తెలిపారు. శాసనసభ్యులు బడేటి చంటికి ఆలయ పూజారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో రీనా మాధురి విలేకరులతో మాట్లాడుతూ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో దేవాలయంలో అభివృద్ది కార్యక్రమాలు చేపడతామని, ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి ఆలయ చైర్మన్ వీరమాచినేని చంద్రశేఖర్ సూచనల మేరకు అభివృద్ది పనులు నిర్వహిస్తామని తెలిపారు. ఓం నమో నారాయణ మంత్రం చేయాలి. ఓం అంటే ఆత్మకి గారికి ఈ రోజు నూతనంగా ఆలయ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది. ఎమ్మెల్యే గారు వచ్చారు. ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం జరిగింది. చైర్మన్ గారి పేరు వీరమాచినేని చంద్రశేఖర్ గారు చైర్మన్ గా ఉన్నారు. ఈవేళ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది.
మండలం వాడపల్లి గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం నూతన కార్యాలయ బిల్డింగ్ ను కైకలూరు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ కామినేని శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కామినేని ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి సహకార పరపతి భవనాన్ని ప్రారంభించారు. అనంతరం డ్వాక్రా మహిళలకు తక్కువ వడ్డీ రుణం చెక్కులను మరియు రైతు నేస్తం కర్షక మిత్ర రుణం చెక్కులను లబ్దిదారులకు అందజేశారు. అమ్మ ఉన్నాడు గ్రూప్ ఫోటో తీసుకున్నాడు అందరూ తర్వాత వెంకటేశ్వర గ్రూప్ గ్రూప్ అండి. ఇద్దరు ప్రెసిడెంట్ సెక్రటరీ స్టేజ్ మీదకి వచ్చేసారు. సార్ మీరందరూ కొంచెం ఎదరికి వెళ్ళిపోయినాక మొత్తం అందరూ గ్రూప్ ఫోటో తీసుకురండి. అమ్మాయి పక్కన తీసుకున్న వాళ్ళు ఎదరికి గ్రూప్ వాళ్ళు తర్వాత ఏ గ్రూప్ అమ్మా అక్కడ ఉన్న మూల ఈ గ్రూప్ చెక్కులు తీసుకునే వాళ్ళందరూ కూడా కొంచెం పక్కన ఉండవలసిందిగా కోరుతున్నాం. తర్వాత గ్రూప్ ఫోటో దిగుతుంది. తర్వాత గ్రూప్ సాక్షి అండి. ఓకేనమ్మా. చిగురుకోట సాక్షి గ్రూప్ వచ్చండి. ఎదరి నుంచి వెళ్ళిపోండి పర్లేదు. తర్వాత వరసిద్ధి వినాయక చిగురుకోట చూడమ్మా అమ్మ ఒకసారి చూడు. ఎవరిది ఆన్సర్ సార్? మేడం సరోజిని గారు 7,60,000 సింగిల్ సార్. నిమ్మకాయలు వేరే బ్రహ్మరి కర్షక మిత్రాలు 10 లక్షలు అండి. ఎవరి నుంచి పురుగుడు సొసైటీ అండి. 15 లక్షలు అంటే 10 లక్షలు. 2 చెక్కులు అండి. 10 లక్షలు 15 లక్షలు. బాబాయ్ 2 చెక్కులు అండి ఆయనకి. 2 లోన్లు ఉంది. లోన్ అండి. నాగ పవన్ కుమార్ ఉప్పరగూడెం ప్యాక్స్. తర్వాత వేరంకి సుబ్బారావు గారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం వేగవరం గ్రామంలో దసరా మహోత్సవాల సందర్భంగా 7వ రోజు శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో బోనాల జాతర ఘనంగా జరిగింది. సుమారు 200 మంది మహిళలు బోనాలని అమ్మవారికి సమర్పించారు. ఈ సందర్భంగా పలువురు భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీమద్ది ఆంజనేయ స్వామి వారి ఆలయంలో అర్చకులు వేద పండితులు హనుమతి హోమం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ హనుమతి హోమ క్రతువులో ప్రత్యేకంగా గాని పరోక్షంగా గాని పాల్గొన్న వారికి మానసిక శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత కలుగునని, విద్యార్థులకు విద్యాప్రాప్తి కలుగునని, కుటుంబ సఖ్యత, అన్యోన్య దాంపత్యం, సంతానం కలిగి సర్వత్రా విజయం చేకూరునని విశ్వాసం.
ఏలూరు జిల్లా చింతలపూడి ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని తమ తండ్రి గారైన కాకర్ల వెంకటేశ్వరరావు వైద్య వృత్తిని ఎంచుకుని ప్రజలకు సేవ చేశారని ఆయన కుమారుడు కాకర్ల సత్యనారాయణ అన్నారు. చింతలపూడి పట్టణంలో స్థానిక సుబ్బరాజు హైస్కూల్లో కాకర్ల వెంకటేశ్వరరావు జ్ఞాపకార్థం కుటుంబ సభ్యులు శ్రీకృష్ణ హాస్పిటల్ ఏలూరు ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపు చింతలపూడి పట్టణంలో స్థానిక సుబ్బరాజు హైస్కూల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ ఎముకల వైద్య నిపుణులు బి కృష్ణ రోగులను పరీక్షించి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. మందులు తీసుకున్నారా అమ్మా? మందులు తీసుకున్నారా? బాబు వేమడు కదా బాబు రానా చిన్న పెద్దగా వచ్చేయి అండి. నేను డాక్టర్ కృష్ణ అండి. మాది శ్రీకృష్ణ హాస్పిటల్ ఏలూరు అండి. మరి ఇక్కడ కాకర్ల వెంకటేశ్వరరావు గారి జ్ఞాపకార్థం మరి ఉచిత వైద్య శిబిరం కావాలని మరి వారి అబ్బాయి అడిగినప్పుడు మేము వెంటనే స్పందించి ఇక్కడ ఎంతో పేద మంది ప్రజలు ఉంటారు. గతంలో నేను ఇక్కడ చింతలపూడిలో ప్రాక్టీస్ చేసిన అనుభవం కూడా ఉంది కాబట్టి మన ప్రజల మందికి మనం ఒకసారి వెళ్ళాలనే ఉద్దేశంతో నేను ఇక్కడ వచ్చి ఈ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. అంతేకాకుండా మేము ప్రతి నెల 2వ శనివారం మా యొక్క హాస్పిటల్లో పేదలందరికీ కూడా ఉచితంగా మందులు, టెస్టులు, కన్సల్టేషన్ అన్ని కూడా చేయడం జరుగుతుంది. ఎక్స్రే కూడా చేస్తాం. అది గత 37 నెలలుగా మేము చేస్తున్నామండి. అది నిరంతరాయంగా జరుగుతుంది. ఇక్కడ ఎవరికైనా ఇంకా టెస్ట్లు ఏమైనా అవసరమైనవి ఉంటే కనుక మనం 2వ శనివారం వచ్చి అక్కడ చేసుకోవచ్చేందుకు వచ్చినాం. అలాగే ఈ భగవంతుడు మనకి ఎన్నో ఇస్తాడు. మనం పుచ్చుకోవటమే కాదు, ఇవ్వటం కూడా తెలుసుకోవాలన్నమాట. అది భగవంతుడు నాకు ఎంతో నిరుపేద కుటుంబంలో ఉన్నప్పటికీ మంచి చదువు. ఈరోజు మా నాన్నగారు కీర్తి శిష్యులు కాకర్ల వెంకటేశ్వరరావు గారు, వారిని డాక్టర్ చిన్నా గారని అందరికీ సుపరిచితులు. మా నాన్నగారు రిటైర్ అయిన తర్వాత మెడికల్ డిపార్ట్మెంట్ లో ఆయన ఈ ఎంతో ప్రజలకి చాలా ఉచితంగా సర్వీస్ చేశారు మా నాన్నగారు. అందుగురించి అందరూ కూడా డాక్టర్ చిన్నా గారు అని కూడా నామకరణం చేయడం జరిగింది. మాకు ఎంతో సంతోషం. ఆయన జ్ఞాపకార్థం మేము ఈ యొక్క మెగా ఉచిత మెడికల్ క్యాంపు మా కుటుంబ సభ్యులందరూ కలిసి దాన్ని పెట్టడం జరిగింది.
ఈ కార్యక్రమానికి మేము మన ప్రముఖ డాక్టర్ గారు మనకి ఈ యొక్క ఆర్ట్లో మనకి ఎంతో ఖాళీ ఉండదు డాక్టర్ గారు ఆయనకి వెళ్తే ఆ నీ రీప్లేస్మెంట్. అభ్యుదయ కవి సంఘ సంస్కర్త గుర్రం జాషువా జయంతి సందర్భంగా బీజేపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నామని ఆదోని శాసనసభ్యులు పివి పార్థసారథి తెలిపారు. ఏలూరు నగరానికి వచ్చిన ఆదోని శాసనసభ్యులు పార్థసారథి జిల్లా బీజేపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా బలోపేతం అయ్యేందుకు కృషి చేస్తుందన్నారు. అందులో భాగంగా జిల్లా మండల గ్రామ స్థాయిలో బూత్ లెవెల్ వరకు కార్యకర్తల నియామకం జరిగిందన్నారు. మహాకవి, సంఘ సంస్కర్త, దేశభక్తుడు, సాహితీవేత్త శ్రీ గుర్రం జాషువా గారి జయంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ చేపడుతున్నటువంటి రాష్ట్ర వ్యాప్త సభలను దృష్టిలో పెట్టుకుని నేను ఏలూరు నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి రావడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. మా పార్టీ పెద్దలందరినీ కలిసి ఈరోజు నేను మీతో కలిసి మాట్లాడుతున్నాను. భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటున్నటువంటి కీలకమైన పాత్ర మీకు తెలిసిందే. కూటమిలో భాగంగా ఉంటూనే పార్టీని బలోపేతం చేసుకోవడానికి ప్రతి జిల్లాల్లో కూడా ఒక నిర్దిష్టమైన కార్యక్రమాలు చేసుకొని పోతా ఉన్నారు. రాబోయే 3.5 సంవత్సరం ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వంలో మరిన్ని అభివృద్ధి సంక్షేమ పథకాలు తీసుకొని వచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడానికి కట్టుబడి ఉన్నామని మీకు తెలియజేస్తాను. ఆంధ్రప్రదేశ్ ఏర్పడి 11 సంవత్సరాలైతే ప్రతి సంవత్సరము కూడా కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి డబ్బులు ఇస్తూ ఉంటుంది వివిధ పథకాలకి. గత 10 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్కి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులు ఒక ఎత్తు అయితే, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ 1 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి చేసినటువంటి సాయం ఒక ఎత్తుగా చూడాల్సిన అవసరం. అంటే గత 10 సంవత్సరాలుగా మేము ఎంత సాయం చేశామో. ఆదోని శాసనసభ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పెద్దలు శ్రీ డాక్టర్ పార్థసారథి గారు మన మధ్యలో ఉన్నారు. మనతో పాటుగా రాష్ట్ర ఉపాధ్యక్షులు గారపాటి చౌదరి గారు, అదేవిధంగా శ్రీమతి మాలతి రాణి గారు, తర్వాత కృష్ణప్రసాద్ గారు, కారంకి శ్రీనివాస్ గారు, తర్వాత మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వాణిభాస్కర్ గారు, ఇంకా నాతో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఈవేళ పాత్రికా మిత్రులతోటి మాట్లాడటానికి గుర్రం జాషువా గారి యొక్క జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకుని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి జిల్లాకి రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి శాసనసభ్యులు, అదేవిధంగా శాసనమండలి సభ్యులు, మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్, రాజ్యసభ అట్లా అందరినీ కూడా ప్రతి జిల్లాకి పంపుతున్నటువంటి కార్యక్రమంలో భాగంగా వాళ్ళు జాషువా దేశంలోని నిరుద్యోగం, ప్రభుత్వాల యువత వ్యతిరేక విధానాలపై భగత్ సింగ్ స్ఫూర్తితో పోరాడాలి అని సిపిఐ ఏలూరు జిల్లా కార్యవర్గ సభ్యులు ఉప్పులూరు హేమశంకర్ అన్నారు. అఖిల భారత విద్యార్థి సమాఖ్య, అఖిల భారత యువజన సమాఖ్య ఆధ్వర్యంలో ఆర్ఆర్పేట స్ఫూర్తి భవన్ నందు భగత్ సింగ్ 118వ జయంతి కార్యక్రమం నిర్వహించారు. ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు డి శివకుమార్ మాట్లాడుతూ దేశంలో పెరిగిపోతున్న మతోన్మాద హింసకు వ్యతిరేకంగా మతోన్మాద బీజేపీ పాలనలో విద్యా విధానం సైతం మత సంబంధ అంశాలు పాఠ్యాంశాలుగా చేయడం విచారకరమని అన్నారు. ఈ దేశ స్వాతంత్ర ఫలాలను అన్ని వర్గాలకు అందించడానికి భగత్ సింగ్ చూపిన మార్గంలో పోరాటాలకు నడుం బిగించాలని పిలుపునిచ్చారు. నమస్కారం. ఉప్పులూరి హేమశంకర్, అఖిల భారత యువజన సమాఖ్య ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా మాజీ కార్యదర్శి. భారతదేశ స్వాతంత్ర్యాన్ని ఉవ్వెత్తున ప్రజల్లో రగిలించడం కోసం, దేశ దాస్య శృంఖలాలు పెంచడానికి తన ప్రాణాలను సైతం తృణప్రాయంగా ఎంచి దేశం కోసం ప్రాణాలు అర్పించిన మహోన్నత వ్యక్తి కామ్రేడ్ సర్దార్ షహీద్ భగత్ సింగ్ 118వ జయంతి ఈరోజు అఖిల భారత విద్యార్థి సమాఖ్య, అలానే అఖిల భారత యువజన సమాఖ్యల ఆధ్వర్యంలో ఏలూరు ఆర్ఆర్పేట స్ఫూర్తి భవన్ నందు నిర్వహించుకుంటా ఉన్నాం. వాళ్ళు తమ ప్రాణాలను తృణప్రాయంగా ఎంచి ఆనాడు దేశ స్వాతంత్రం కోసం సర్దార్ షహీద్ భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవులు ఈ దేశానికి సంబంధించిన యువతలో దేశ స్వాతంత్ర కాంక్షను రగిలించడం కోసం తమ ప్రాణాలని తృణప్రాయంగా ఎంచి దేశ స్వాతంత్రం కోసం ప్రాణాలను అర్పించారు. అలాంటి ఒక స్ఫూర్తి, అలాంటి ఒక ఆలోచన
ఈ రోజు దేశంలో ఉన్న యువతలో కొరవడతా ఉంది. అందుకనే దేశానికి స్వాతంత్రం వచ్చి 78 ఏళ్లు గడిచినా ఇంకా దేశంలో అసమానతలు అలానే ఉన్నాయి, దేశంలో దారిద్ర్యం అలానే ఉంది, దేశంలో పేదరికం అలానే ఉంది. దేశంలో అందరికీ ఏదైతే స్వాతంత్రం వస్తే సమాన అవకాశాలు వస్తాయని నమ్మి ఆ రోజున వాళ్ళు ప్రాణత్యాగాలు చేశారో అట్లాంటి సమాన అవకాశాలు ఈ రోజు సమాజంలో కరువైపోయినాయి. ఇట్లాంటి అనేక సమస్యలు ఈ దేశాన్ని పట్టి పీడిస్తూ అభివృద్ధి వైపు వెళ్లకుండా అవాంతరంగా ఉన్నాయి. ఈ కామ్రేడ్ భగత్ సింగ్ చేసిన పోరాటాలు, ఉద్యమాలు, త్యాగాల్ని మనమందరం కూడా ఆచరిస్తూ వాటిని గుర్తు చేసుకుంటూ వారు చూపిన మార్గంలో ఈ దేశ అభివృద్ధి కోసం మరో స్వాతంత్ర పోరాటం లాంటి ఉద్యమాల్ని చేయడం ద్వారా పాలకులు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం ద్వారానే ఈ దేశం అభివృద్ధి చెందుద్దని, అందుకు భగత్ సింగ్ చూపిన పోరాట ఉద్యమ స్ఫూర్తిని మనం అందరం కొనసాగించడమే ఆయనకు మనమిచ్చే ఘనమైన నివాళి అని పేర్కొంటూ ఏఎస్ఎఫ్ ఏలూరు జిల్లా అధ్యక్షులు కమిటీ డి శివకుమార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతాం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో వెంచేసి ఉన్న ప్రముఖ ఇలవేలుపు ఆరాధ్య దైవం శ్రీ మావుల్లమ్మ అమ్మవారి దసరా ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. సుమారు 10 సంవత్సరాల కాలం వ్యవధిలో ఈ సంవత్సరం ప్రత్యేకంగా తిథి వ్యాప్తి కారణంగా శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు తర్వాత దసరా ఉత్సవాలు 10 రోజులకు బదులు 11 రోజులు వచ్చిన కారణంగా ఈ ఆదివారం ప్రత్యేకంగా శ్రీ మావుల్లమ్మ అమ్మవారికి విశేషంగా చండీ అలంకరణ అద్భుతంగా ఉన్న నేపథ్యంలో కలెక్టర్ మరియు జిల్లా మెజిస్ట్రేట్ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం శ్రీమతి సి నాగారాణి ఐఏఎస్ శ్రీ మావుల్లమ్మ అమ్మవారిని దర్శించుకుని మహాచండీ హోమం మరియు లక్ష కుంకుమార్చనలో పాల్గొన్నారు. వీరికి ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ మరియు వేద పండితులు పూజలు ఆశీర్వచనాలు నిర్వహించారు. సంఖ్యాక లక్ష కుంకుమార్చన మళ్ళీ 2 లక్షలు చేతితో పట్టుకోండమ్మా. నమస్కారం సమర్పయామి. తర్వాత దంపతులు వాళ్ళు కుడి చేతులు అక్షంత ఉండాలి. ఆడవాళ్ళు నీరు దుర్గః జాతమే దర్శన్ బంధనామాగురితాతవర్షే ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిల్టన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.